తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మురికి కాలువల్ని శుభ్రం చేసేందుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. 4 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో మురుగునీటి కాలువల్ని పరిశీలించి పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడాన్ని చూసి షాక్ అయ్యారు. రాజమండ్రి రహమత్ నగర్ సమీపంలోని డ్రైనేజీ కాలువ పరిస్థితిని చూసి అధికారులపై ఫైర్ అయ్యారు. దీంతో అలర్ట్ అయిన రాజమండ్రి మున్సిపల్ అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రాంతంలోని డ్రైనేజీల్లో చెత్తా చెదారాన్ని తీసివేశారు. 2 రోజుల్లోనే కాలువల్ని శుభ్రం చేయడంతో పాటు కలుషిత నీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రిలో డ్రైనేజీ క్లీనింగ్ పై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షతో పాటు ఎక్కడైతే మురుగునీటి కాలువలకు సంబంధించిన చెత్త పేరుకుపోయినటువంటి ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్క్ సంబంధించినటువంటి వెంకటనగర్ ప్రాంతంలో కూడా అక్కడ శాంపిల్స్ సేకరించి అధికారులతో కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ రోజు ఎక్కడైతే కాలువల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా ఇదే ప్లేస్లో ఉండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కాలువల దగ్గర మనం ఒకసారి పాత విజువల్స్లో చూసుకోవచ్చు, ఇప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పూర్తిగా ఎక్కడైతే బ్రిడ్జ్ కింద మనకి చెత్త ఏ రకమైతే కనిపిస్తుందో అంత చెత్త పూర్తిగా పేరుకుపోయి ప్లాస్టిక్ వ్యర్థాలంతా కూడా ఈ డ్రైనేజ్కి సంబంధించినటువంటి కాలం అంతా కూడా నీరు కనిపించకుండా పూడికిపోయినటువంటి పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని అధికారులను తీసుకొచ్చి ఇక్కడే పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. ఇదంతా కూడా కాలువల ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఎందుకు ఈ రకమైనటువంటి ధోరణి జరుగుతుందనేది డిప్యూటీ సీఎం అప్పట్లో అంటే ఆ రోజు 4 రోజుల క్రితం అంటే 26వ తారీఖు అయినా వచ్చారు. ఇప్పుడు అదే కాలం పూర్తిగా అధికారులు క్లీన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెత్తను మొత్తం కూడా తీసి పూడికగా తీసి గట్ల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం ఆదేశాల ప్రకారం కాలువలను ఎక్కడికక్కడ మొత్తం చెత్త అంతా కూడా వేసినటువంటి పరిస్థితి. మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమగ్ర డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గోదావరిలోకి మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఒక నివేదిక కూడా అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వాగ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్పీటీసీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ గోదావరి నదికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి మురుగునీరు అంటే కలిసేటప్పుడు కూడా కొంచెం డిజైనేషన్ అయిన తర్వాత ఎలాగ కలవాలనే ఉద్దేశం మీద కూడా జిల్లా కలెక్టర్ ఒక ఆదేశాలు జారీ చేశారు. అలాగే డీసిల్టింగ్ తర్వాత ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే అధికారులతో పర్యవేక్షించారు. ఈ మురుగునీటి కాలువకు సంబంధించినటువంటి దాని మీద అధికారులతో సీరియస్ అయినటువంటి ప్రస్తుతం అయితే మాత్రం కాలువలన్నీ నీట్గా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి చెత్త లేకుండా అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చెత్త పెరిగిపోయింది. ఇప్పుడు కాలువ చూసుకుంటే మొత్తం అంతా కూడా చెత్త లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా మురుగునీరంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం రాజమండ్రిలో ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.